అర్ధరాత్రి నిశ్శబ్దంలో ఒక దంపతులు తమ ప్రయాణంలో ముందుకు సాగుతున్నారు. వాళ్ల హృదయంలో ఒక చిన్న బాధ. ఈరోజు దేవాలయానికి వెళ్లలేకపోయారు. దేవుణ్ణి చూడలేకపోయామనే ఆలోచన వాళ్ల మనసుల్లో నిశ్శబ్దంగా మిగిలింది. కాని భక్తి మాత్రం తగ్గలేదు. ఒక్క క్షణం వారి ప్రయాణం ప్రమాదంగా మారబోతోంది. బైక్ జారిపడే పరిస్థితి. అదే క్షణంలో పడిపోవాల్సినవారు ఒక కనిపించని శక్తిచేత కాపాడబడ్డారు. ఆ అనుభూతితో ముందుకు సాగుతుంటే ఎప్పుడూ కనిపించని చోట ఒక పాత శివాలయం ప్రత్యక్షమైంది. వాళ్లు ఆగి లోపలికి వెళ్లారు. నిశ్శబ్దంతో నిండిన ఆ ఆలయంలో ఏదో దివ్యమైన ఉనికి అనిపించింది. రెండు నీడలు ఉండాల్సిన చోట మూడో నీడ కనిపించింది. అది సాధారణం కాదు. ఆ క్షణంలో ఆ శక్తి తన ఉనికిని తెలియచేసింది. ఆలయమంతా ఒక దివ్య కాంతితో నిండిపోయింది. ఆ కాంతి వారి నీడలతో కలిసిపోయింది. వారి భక్తికి ప్రతిస్పందనగా. ఉదయం వచ్చేసరికి ఆ ఆలయం అక్కడ లేదు. కాని ఆ అనుభవం మాత్రం నిజం. ముందుకు నడుస్తూ వాళ్లు ఆగిపోయారు. వారి ముందే ఒక ప్రకాశం. ఆ ప్రకాశంలో సాక్షాత్ శివయ్య దర్శనమిచ్చాడు. జటాజూటం, త్రిశూలం, అనంతమైన కాంతి. ఆయన వారి వైపు చూసి ఆశీర్వాదహస్తమెత్తాడు. ఆ క్షణంలో వాళ్ల కళ్లలో ఆనందం, భక్తి, కన్నీళ్లు. నిజమైన భక్తి ఉన్నచోట దేవుడు దూరంగా ఉండడు. పిలిస్తే ముందే నిలబడి దర్శనమిస్తాడు. భక్తి ఉన్నచోట శివయ్య ఎప్పుడూ నీతోనే ఉంటాడు.